సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం ప్రఖ్యాత వయలిన్ గురించి. ఇప్పుడు నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళి వయలిన్ ఏ దేశానికి సంబంధించింది అని అడిగాను అనుకోండి, టక్కన అందరూ లేచి ఎస్ ఇది మన దేశానికి సంబంధించింది అంటారు. కానీ ఆ ఆన్సర్ కంప్లీట్ గా తప్పు. ఎందుకంటే ఇది ఇటలీ దేశానికి సంబంధించింది. దీనికి ఒక చిన్న కల్చరల్ బ్యాక్ డ్రాప్ కూడా ఉంది. అదేంటంటే తెల్లవాళ్ళు మనల్ని పాలించేటప్పుడు వాళ్ళు జనరల్ గా వచ్చి వాళ్ళ మిలిటరీ పెరేడ్స్ లో గానీ లేదంటే చర్చిల్లో గానీ వయలిన్ తీసుకుని వచ్చారు. మన వాయిద్యాలు మనకున్న వీణ లాంటివి, కానీ వయలిన్ మీరు ఒక డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే అదొక కంటిన్యూస్ మ్యూజిక్. అంటే ఆల్మోస్ట్ ఒక మనిషి పాడినట్టే ఉంటుంది ఈ అనే వాయిస్ తోటి. సో ఒక పని చేద్దాం, మన కచేరీలు చేసుకున్నప్పుడు మనం పాట పాడిన వెంటనే లేదంటే పల్లవిలో లాస్ట్ పాడిన వెంటనే దాన్ని మళ్ళీ వయలిన్ తో రిపీట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక ప్లాట్ దగ్గర నుంచి మొదలైంది ఈ వయలిన్ వాడకం. అప్పటి నుంచి దాని స్ట్రింగ్స్ ని గానీ దానికి ఉన్న చెక్కని గానీ మన దేశపు మ్యూజిక్ కి ఏదైతే సూట్ అవుతుందో బెస్ట్ గా దాన్ని అలా మార్చేసుకుని దాన్ని విచ్చలవిడిగా అప్పటి నుంచి వాడడం మొదలు పెట్టాం. అండ్ ఎప్పుడైతే సినిమాల్లో వచ్చిందో ఇక అది అన్స్టాపబుల్, ఆకాశమే హద్దుగా మారింది. మనం ఇప్పటికీ వింటూ ఉంటాం సినిమాల్లో ఎటువంటి ఎమోషన్ అయినా, ఆహ్లాదం కలిగించాలన్నా, కరుణ కలిగించాలన్నా, జాలి కలిగించాలన్నా, చివరికి ఏడుపు రావాలన్నా కూడా వయలిన్ వాడుతూ ఉంటాం. ఎస్పెషల్లీ కీరవాణి గారి సినిమాల్లో మీ అందరూ అబ్జర్వ్ చేస్తుంటే. సరే, ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, మీరందరూ భూకైలాస సినిమా చూస్తుంటారు కదా, అందులో రావణాసురుడు శివుడి కోసం తన పొట్ట చీల్చుకుని అందులోంచి పేగులు తీసి దాంతో వీణ వాయించాడు అని సినిమా చూస్తాం. సినిమా చూసి అందరూ అబ్బా ఏంటి ఇంత సినిమాటిక్ గా ఉంది, నిజంగా అది పాసిబులా అని అనుకుంటూ ఉంటాం. అది నిజంగా పాసిబుల్ అని నాకెప్పుడు అర్థమైందంటే, ఒక విషయం చెప్తా వినండి. ఈ రోజు అంటే మనకి స్టీల్, అల్యూమినియం ఇలా డిఫరెంట్ మెటల్స్ అన్ని ఉన్నాయి. సో మీరు ఒక వయలిన్ తయారు చేయాలంటే పక్కన ఆ మెటల్స్ అన్ని తీసుకొచ్చేసి దాన్ని మిషన్ లో పడేసి తయారు చేసుకోవచ్చు. కానీ ఒకప్పుడు ఇవేం లేవు కదా. అప్పుడు ఏం చేసేవారో తెలుసా, వయలిన్ కి స్ట్రింగ్స్ అంటే గొర్రె తాలూకు పేగుల్ని ఫైన్ ట్యూన్ చేసి దాన్ని వయలిన్ కి స్ట్రింగ్ గా వాడేవారు. నమ్మబుద్ధి కావట్లేదు కదా, బట్ ఇదే జరిగేది ఇంతకు ముందు. కాబట్టి వయలిన్ ఎప్పుడు ఇలాగే వర్ధిల్లాలి. ఎందుకు చెప్తున్నా ఇదంతా, ఈ రోజు నేషనల్ వయలిన్ డే కాబట్టి మనందరినీ ఇలాగే నవ్విస్తూ ఉండాలి, ఏడిపిస్తూ ఉండాలి. హాయిగా మనం వయలిన్ పాటలన్నీ వింటూ